హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి పిండి వంటల్లో భాగంగా మా ఫ్రెండ్ చేసిన గోరుమిటీలు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. దీని కొలత అయితే చెప్తున్నాను చూడండి. 1 కేజీ వరకు ఉప్మా రవ్వ తీసుకోవాలి, అలాగే ఒక హాఫ్ కేజీ మైదా పిండి వేసుకోవాలి. టేస్ట్ కోసం చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు వేడి చేసుకున్న పామాయిల్ కానివ్వండి, ఏదైనా సరే స్మెల్లెస్ ఆయిల్ వేసుకోండి, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు, వెన్నపూస వేసుకోవచ్చు, డాల్డా వేసుకోవచ్చు. ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆయిల్ వేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేస్తుంది. ఇదంతా ఎలా మిక్స్ అవ్వాలంటే మొత్తం ఆ వాటర్ లేకుండా ఆయిల్తోని ఇదంతా కూడా ఉండ అయ్యేటట్టుగా కలిపిందనమాట. ఇలా వండ అయితే అవ్వాలండి. దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. మా ఫ్రెండ్ చేసిన సల్లగుత్తులు అంటే గులాబీ పువ్వులు జంతికలు టేస్ట్ చూడమని నాకు పెట్టింది. అలాగే ఇప్పుడైతే గోరుమిటీలు చేస్తుంది చూడండి. మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకుందామని చెప్పి నేను వచ్చాను. ఇప్పుడు చూపించు, ఇది ఎలా బల్ల చూపించు ముందు. ఇది గోరుమిటీలు బల్ల. దీనికి నెయ్యి రాసావా? నెయ్యి ముందు అప్లై చేసారా? తర్వాత ఈ ఉండలు చేసింది, ఉండలు చూపించు. నేనేమో ఈ సలగుత్తు తింటా చూస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది అప్పడాల కత్త చేసుకుంటే ఇంకా కొంచెం బాగా అప్పడాల కత్త ఇలా అప్పడాల కత్త కొరుకుంటే మనకి టైం ఇచ్చిపోతాం అంతేనా? అమ్మ అంత ఈజీయా? నేను ట్రై చేస్తున్నాను. ఇంకోటి బల్ల, ఇది చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇంకోండి ఇలా పాముకోవచ్చు. ఎక్కువ మిస్ అంతేనా? అయ్యో నాకు ఫ్రెండ్స్, నాకు గోరుమిటీ చేయడం వచ్చింది. ముందైతే ఆ ఉండని తీసుకుని చేతితో నొక్కింది, కానీ తర్వాత అప్పడాలు కరెక్ట్ చేస్తే కనుక తొందరగా గోరుమిటీలు చేయడం అయితే పూర్తయిందండి. చూసారు కదా ఎంత చక్కగా గోరుమిటీలు పూర్తయ్యాయో. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత పంచదార పాకంలో అయితే వేసుకోవాలండి. ఇవి వేయించుకుని పక్కన పెట్టుకుని తర్వాత మనం పాకం వేసుకుని కలుపుకోవచ్చండి. వెంటనే వేసేసుకోవాలనేది ఏమీ లేదు. ఇప్పుడు పంచదార పాకం ఎలా పట్టాలనేది చూపిస్తున్నాను చూడండి. మొత్తం కేజీ ఉప్మా రవ్వ, 1/2 కేజీ మైదా పిండికి కేజీ పావు వరకు పంచదార వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకుని ఇది తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలండి. ఇది తీగపాకం వచ్చిన తర్వాతే మనము దీనికి మనకి రెడీ అయినట్టు ఈ పాకం అనమాట. తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా వేయించుకున్న గోరుమిటీలు ఉంటాయి కదా, వాటిని ఈ పాకంలో వేసుకుని కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. పాకంలో ఉంచకూడదండి, పాకంలో ఉంచితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి కాబట్టి వెంటనే తీసేసుకుని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. అలా మనం రెడీ చేసిన గోరుమిటీలు అన్నీ కూడా ఈ పాకంలో వేసి అటు ఇటు మిక్స్ చేసి మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే గోరుమిటీలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ గోరుమిటీలో వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ వేసినా సరే చాలా బాగున్నాయండి, చాలా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి గోరుమిటీలని ట్రై చేసేయండి. బాయ్ బాయ్.